ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ఈ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడను గ్రహించునుగాక. ఆమీన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 25వ తారీఖు జూలై నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవము దాని వలన కలుగును. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమందు ఆయన మాట యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మీకు ఇస్తున్నది 1 ఐశ్వర్యము, 2 ఘనత, 3 జీవము. ఈ 3 కోరుకోనటువంటి మనిషి ప్రపంచంలో ఎవరునూ లేరు. ప్రతి మనిషి కూడా తనకు ఐశ్వర్యం కావాలి, 2 ఘనత కావాలి, 3 జీవం కావాలి. ప్రియ సహోదరుడా, డబ్బు అవసరం లేదు, డబ్బుతో పని లేదు అనుకుంటూ అనేకులు తృణీకరణంగాను డబ్బు అంటే పాపంగాను చూస్తూ ఉంటారు. అయితే ధనము అనేది నేటి కాలంలో కాగితము రూపంలో ఉంది. ప్రియ సహోదరుడా, పూర్వకాలమందు ఈ యొక్క ఐశ్వర్యము, ఈ ఐశ్వర్యం ఎలా ఉండేదంటే మార్పిడి రూపంలో ఉండేది. ఒక వస్తువునికి ఒక వస్తువు మార్పిడి, బంగారము మార్పిడి, వెండి మార్పిడి, ఇత్తడి మార్పిడి, వస్తువునికి వస్తువుతో సమానమైనటువంటి మార్కాన్ని వేసి దానిని బదులు దీన్ని తీసుకునేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సమయమందు ప్రతి మనిషికి కావలసిన అక్కర్లన్నీ తన దగ్గర ఉండవు. తన దగ్గర ఉన్నటువంటిది సమృద్ధి అయినటువంటి ఎక్కువగా ఉన్నదానిని ఇచ్చి నీకున్నటువంటి కొదువును తీర్చుకొనుట. మనం గమనించగలిగినట్లయితే మన దేశంలో నీరు పుష్కలంగా దొరుకుతుంది. అలాగే పెట్రోలియం సంబంధించినవి మనకు ఉచితంగా దొరకవు. మనము నీళ్లను కొంతవరకు గల్ఫ్ దేశాలకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి కొంతవరకు పెట్రోల్ మనం తెచ్చుకోగలుగుతున్నాం. అంటే ఉదాహరణకి చెప్పే మాట, మన జీవితంలో కూడా మనకు కావలసినవి మరొక చాట నుండి తెచ్చుకోవాలి అని అంటే 100% అది వస్తువు రూపాన కంపల్సరిగా సర్వసమృద్ధి కలిగినటువంటి వ్యక్తిగా నీవు బ్రతకాలి. దేవుని వాక్యం అదే తెలియచేస్తున్నటువంటి మాట. నీకు ఐశ్వర్యం ఇస్తాను అంటున్నాడు దేవుడు మొట్టమొదటిగా. దేన్ని బట్టి? దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి. రెండవది ఘనత. తన గురించి ఘనంగా జనులు చెప్పుకోకూడదు అని ఏ వ్యక్తి అనడు. దొంగతనం చేసే దొంగ, భయంకరమైన పాపంలో బ్రతికే పాపాత్ములు సైతము కూడా తనకు అపకీర్తితో బ్రతకాలని ఆశపడరు, కానీ ఘనమైన స్థితిలో ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా, నా యందు భయభక్తులు నీవు కలిగి ఉంటే ఇవి నీకు ఉచితంగా వస్తాయని దేవుడు అంటూ ఉన్నాడు. ఒకటి, నీకు కావలసినటువంటి సర్వసమృద్ధిని ఏదైనా తీసుకోవాలి అని అంటే దానిని మార్గము ద్వారా ఇతరులకు ఇచ్చి ఇతరుల దగ్గర నుండి తీసుకోవటానికి ఉపయోగపడేది ఐశ్వర్యం అయితే, రెండోది నీవు జీవించే జీవితము ఘనమైన స్థితిలో ఉండాలి అని. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఘనమైన స్థితిలో ఉండాలని ఆశపడతాడు, పోరాటాలు చేస్తాడు, ప్రయత్నాలు చేస్తాడు, తద్వారా అవమానాలు పొందుతున్నాడు, మోసాలు చేస్తున్నాడు, మాయలు చేస్తున్నాడు, ఒకరిని ఒకరిని చంపుకుంటున్నారు, ఒకరికొకరు హాని చేసుకుంటున్నారు. కానీ నా దేవుడు అంటున్నాడు, నీకు ఘనమైన స్థితి ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే నా యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటున్నాడు. మూడవదిగా జీవము. ఐశ్వర్యం ఉండి మంచి పేరు ఉండి జీవము లేకపోతే ప్రయోజనం ఏముంది? ప్రియ సహోదరుడా, దేవుడు అంటాడు, నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఈ లోకంలో ఎవరు కూడా తండ్రి యొద్దకు చేరలేరు అంటున్నారు. భూలోకంలోనే కాదు, పరలోకమందు కూడా దేవుడి ఉంటేనే నీ జీవితంలో నిత్య జీవములో నీవు ఉండగలవు. ఇవి 3 ఉచితంగా నీకు దొరకాలి అంటే నువ్వు ఏం చేయాలి? సముద్రాలు దాటాలా? అవసరం లేదు. గొప్ప చదువరువై ఉండాలా? అవసరత లేదు. గొప్ప యుద్ధాలు చేయాలా? అవసరత లేదు.
ఏం చేయాలి, ఎలా వస్తుంది ఇది నీకు అంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. యెహోవా యందు భయభక్తులు కలిగి నీవు బ్రతికే వ్యక్తివి అయితే నీకు ఐశ్వర్యం వస్తుంది, ఐశ్వర్యం దొరుకుతుంది, నీకు ఘనతలు వస్తాయి, మంచి ఘనమైన స్థితులు, ఘనమైన పేర్లు నీకు వస్తాయి. మూడోది జీవం వస్తుంది. ఈ మూడును దేవుని సన్నిధిలో నుండి నువ్వు పొందుకోవాలి అంటే యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. అప్పుడు దేవుడు నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తాడు. అట్టి స్థితి, అట్టి కృప దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలమందు నీ బిడ్డలైన వారు ఎందరూ ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితములలో తండ్రి ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి వారిని నీ కృపలో భద్రపరిచి నడిపించి సహాయము చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మతో అన్యోన్య సావసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలంతో నెమ్మడిచి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.